హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. నిన్న మార్కెట్ చాలా క్రాష్ అవ్వడం జరిగింది. బిట్ కాయిన్ $10,000 పడి మళ్ళీ రివర్స్ అవ్వడం కూడా జరిగింది. నిన్న మార్కెట్ అన్ని డాలర్స్ అంతవరకు మార్కెట్ క్రాష్ అయ్యి రివర్స్ ఎలా అయ్యింది? టెక్నికల్గా బిట్ కాయిన్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉందనేది ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ప్రజెంట్ బిట్ కాయిన్ వచ్చేసి $99,000 వరకు ఉంది. అది ఆల్మోస్ట్ $91,000 నుంచి రివర్సల్ అవ్వడం జరిగింది, పుల్ బ్యాక్ అయింది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చాలా హ్యూజ్ సపోర్ట్ ఉంది. ఎవ్రీ టైం ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ అనేది రివర్స్ అవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే నవంబర్ నుంచి కంటిన్యూగా ఈ లెవెల్ మార్కెట్ పడడం జరుగుతుంది. అక్కడ నుంచి పుల్ బ్యాక్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే హ్యూజ్ వాల్యూమ్ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే వాల్యూమ్ మనం ఆన్ చేసుకుంటే ఇక్కడ చూడండి, హ్యూజ్ వాల్యూమ్ ఈ ఏరియాలో బయింగ్ వాల్యూమ్ అనేది చాలా ఎక్కువ ఉంది. అందుకనే ఈ లెవెల్ నుంచి మార్కెట్ అనేది హ్యూజ్గా రివర్సల్ అవ్వడం జరిగింది. అదొక్కటే కాదు, వాల్యూమ్ ఒకటే ఇండికేషన్ కాదు. ఆ లెవెల్ నుంచి ఎందుకు మార్కెట్ అంత పంప్ అయ్యింది అనేది టెక్నికల్గా ఇప్పుడు మనం చూద్దాం. మనం షార్టర్ టైం ఫ్రేమ్కి వెళ్తే మనకి క్యాండిల్ స్ట్రక్చర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మనం షార్టర్ టైం ఫ్రేమ్ వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ క్యాండిల్లోకి వెళ్ళిపోదాం. 30 మినిట్స్లో చూసుకుంటే మనకు క్లియర్గా ఉంది. $1,00,000 ఇక్కడ టాప్లో కనిపిస్తుంది. ఇక్కడ బాటమ్ $91,000 వరకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఒక చార్ట్ ప్యాటర్న్లో స్ట్రక్చర్ అనేది ఉండడం జరిగింది. ఇది ఒక రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఒక సపోర్ట్. ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ రేంజ్, ఒక రేంజ్లో మార్కెట్ ఉన్నది, రేంజ్ అవతలికి వెళ్ళింది. ఎక్స్పాండెడ్ వాల్యూమ్ అనేది వచ్చి మార్కెట్ క్రాష్ అవడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనము చూద్దాం ఎందుకు ఇది పడ్డది, ఎన్ని సినారియోస్లో ఇక్కడ $91,000 నుంచి మార్కెట్ పంప్ అయిందో చూద్దాం. ఇక్కడ మనకి చూసుకుంటే బుల్లిష్ సినారియో అంటే మార్కెట్ లెగిచే సినారియోస్, వాటిని బుల్లిష్ సినారియో అంటాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఒక ప్యాటర్న్లో పడ్డది. దీన్నే బంప్ అండ్ రన్ బాటమ్ అని అంటారు. దీన్నే బంప్ అండ్ రన్ బాటమ్ రివర్సల్ ప్యాటర్న్ అని కూడా అంటారు. దాని గురించి మనం చూద్దాం. ఇక్కడ మనకి పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఈ పిక్చర్ చూడండి. ఇక్కడ మార్కెట్ అనేది పడతా వస్తుంది. సడన్ గా ఒక బంప్ ఇస్ నథింగ్ బట్ క్రాష్. సడన్ గా మార్కెట్ హ్యూజ్ గా క్రాష్ అయ్యి మళ్ళా రివర్సల్ అయింది. ఎక్కడి నుంచి అయితే పడ్డదో ఆ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళా ఎబోవ్ వెళ్ళడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ దాంతోపాటు ఇంకొక ఎగ్జాంపుల్. ఇలా మార్కెట్ కంటిన్యూ పడి ఒక బంప్ ఇచ్చి ఆల్మోస్ట్ దీన్ని బ్రేక్అవుట్, ఏదైతే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి రివర్స్ అవడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా మనం చూస్తే అదే మనకి క్లియర్ కనిపిస్తుంది. ఒక రెసిస్టెన్స్ బిలో మార్కెట్ వచ్చి సడన్ గా క్రాష్ అంటే ఒక బంప్ వచ్చి, ఇక్కడ ఈ సపోర్ట్ ని తీసేద్దాం. సడన్ గా ఒక బంప్ అనేది ఫామ్ అయ్యి నెక్స్ట్ ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి మార్కెట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా ఇది ఒక సినారియో. ఇంకొక సినారియో, దీన్ని రిజెక్షన్ క్యాండిల్ అంటారు. దీన్ని రిజెక్షన్ క్యాండిల్ అంటారు. మార్కెట్ అనేది ఇలా పడుతూ ఇలా రిజెక్ట్ అంటే పడి మళ్ళీ రివర్సల్ అవడం జరిగింది. వి షేప్ ప్యాటర్న్ రిజెక్షన్ క్యాండిల్. రిజెక్షన్ అంటే ఏంటంటే మార్కెట్ అనేది బేరిష్ లో ఇలా పడ్డది కదా, ఆ బేరిష్ రిజెక్ట్ అయ్యి ఒక వి ప్యాటర్న్ అంటే రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ చేసుకొని మార్కెట్ మళ్ళీ రివర్సల్ అవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నార్మల్ గా హాల్ట్ అవడం జరుగుతుంది. ఇక్కడ బంప్ అండ్ రన్ ప్యాటర్న్ గురించి మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తాను, క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఇది బంప్ అండ్ రన్ ప్యాటర్న్ టాప్ లో, అంటే మనము ఇది హై ఉన్నప్పుడు ప్యాటర్న్ అన్నమాట. బంప్ అండ్ రన్ మనం చూడాల్సింది రివర్సల్ ప్యాటర్న్, బాటమ్ ప్యాటర్న్ కాబట్టి. మార్కెట్ డౌన్ నుంచి రివర్సల్ అవుతుంది కాబట్టి దాన్ని మనం చూడాలి. ఇక్కడ చూసుకుంటే మార్కెట్ యాజ్ ఇట్ ఈస్ గా స్లోగా ఒక యాంగిల్లో అంటే ఒక ప్యాటర్న్ లో రన్ అయ్యి నెక్స్ట్ హ్యూజ్ గా క్రాష్ అవడం జరిగింది. ఆ క్రాష్ అన్న దగ్గర నుంచి రన్ అయింది. రన్ ఇస్ నథింగ్ బట్ పంప్. ఓకేనా? ఏ ప్రైస్ దగ్గర అయితే
కరెక్ట్గా ఏ ప్రైస్ దగ్గర నుంచి అయితే పడదో యాజ్ ఇట్ ఈస్గా అదే ప్రైస్కి ఆల్మోస్ట్ మార్కెట్ అనేది వెళ్తుంది. ఈ చార్ట్ ప్యాటర్న్ యొక్క రూల్ అదనమాట. ఎక్కడి నుంచి అయితే పడుతుందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్ అదే. యాజ్ ఇట్ ఈస్ ఎక్కడి నుంచి పడ్డది ఇది $1,00,000 నుంచి యాజ్ ఇట్ ఈస్గా ఇది హాల్ట్ అవుతూ పడింది చూడండి. యాజ్ ఇట్ ఈస్ మనం చూసుకుంటే $1,00,000 $1,02,000 నుంచి పడుతూ ఉంది. సో ఇక్కడ మనకి బంప్ అనేది ఫామ్ అయింది, క్రాష్ అనేది ఫామ్ అయ్యి మళ్ళీ వి షేప్ రివర్సల్ అయ్యి సో యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఆ ప్రైస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కరెక్షన్ అవ్వడం జరుగుతుంది. కరెక్షన్ అంటే నథింగ్ బట్ ఒక ప్రైస్ దగ్గర స్టెబిలిటీ మెయింటైన్ చేయడం అన్నమాట. సో ఈ విధంగా బిట్ కాయిన్ అనేది మార్కెట్ పడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇథీరియం కాయిన్ అనేది మనం చూద్దాం. ఇథీరియం చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా పడ్డది. మనం ఓవరాల్గా డైలీ వైజ్ చార్ట్ మనం పెట్టుకుంటే మనకి క్లియర్గా అవుతుంది కదా. ఆల్మోస్ట్ చాలా బిగ్గెస్ట్ సపోర్ట్ ఇది. ఆల్మోస్ట్ చూసుకుంటే జూన్ 2022 ఆ రేంజ్ అక్కడి నుంచి ఒకటే లెవెల్లో ప్రైస్ చూసారా. ఇక్కడ జూన్లో ఈ లెవెల్ నుంచి రివర్సల్ అయింది. నెక్స్ట్ డిసెంబర్, నెక్స్ట్ అక్టోబర్ 23. సో ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది, రివర్సల్ అయింది, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఆ లెవెల్ వరకు వచ్చింది. సో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్. చాలా మంది ఇక్కడ బై చేసి ఉంటారు. చాలా హ్యూజ్ వాల్యూ కూడా వచ్చి ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా హ్యూజ్. చూడండి ఎంత పెద్ద వాల్యూమ్, గ్రీన్ క్యాండిల్, ఎంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చిందో చూడండి. ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్లో ఇంత పెద్ద వాల్యూమ్ ఎప్పుడు రాలేదు. అంటే అంత హ్యూజ్గా బయింగ్ జరిగింది. ఓకేనా. సో అంత హ్యూజ్గా బయింగ్ జరిగింది. ఇంత పెద్ద రివర్సల్, చాలా బుల్లిష్ మూమెంట్ అన్నమాట. సో ఇంత రివర్సల్ జరిగింది కాబట్టి కొంచెం లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ కరెక్షన్ అనేది జరగడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఇది కూడా సేమ్ బంప్ అండ్ రన్ ప్యాటర్నే కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడి నుంచి అయితే పడ్డదో యాజ్ ఇట్ ఈస్గా ఆ ప్రైస్ వరకు ఇది వెళ్ళిపోతుంది. ప్రజెంట్ అనేది షార్ట్ టర్మ్ మనం సినారియోలో చూసుకుంటే ఇది మనకి ఒక మంచి ప్యాటర్న్లో ఉంది. ఈ లెవెల్ మనం బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మార్కెట్ అనేది హ్యూజ్గా వెళ్ళడం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్ మనం చూసుకుంటే ఈ లెవెల్ దగ్గర $2,800 ఇథీరియం అనేది బ్రేక్అవుట్ అనేది చేసింది అనుకోండి, హ్యూజ్గా మన బంప్ అండ్ రన్ స్ట్రక్చర్ ఒక దాన్ని బట్టి ఎక్కడి నుంచి అయితే పట్టదో ఆ ప్రైస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. $3,100 వరకు మన ఇథీరియం అనేది ఈజీగా పంప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం ఇండికేటర్స్ మనం చూసుకున్నట్టయితే ఇథీరియం మనం చార్ట్ అబ్జర్వ్ చేద్దాం. సో మూవింగ్ యావరేజెస్ మనము చూసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్ మూవింగ్ యావరేజ్. సో ఎవ్రీ టైం మార్కెట్ అనేది 50 days మూవింగ్ యావరేజ్ రెస్పెక్ట్ చేసే మార్కెట్ అనేది అప్లో ఉంది, ఎవ్రీ టైం అప్లో ఉంది. సో ఇక్కడ కూడా మూవింగ్ యావరేజెస్ బిలో మార్కెట్ వచ్చి మళ్ళీ రివర్సల్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ డే అంటే ఈ డే అనే క్లోజ్ అనేది 50 మూవింగ్ యావరేజ్ని రెస్పెక్ట్ చేసింది అనుకోండి. సో యాజ్ ఇట్ ఈస్గా ఇది స్లోగా రివర్సల్ అయ్యి మంచి ట్రేడింగ్ వాల్యూమ్తో అప్ అవ్వడం జరుగుతుంది. సో బిగ్గెస్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇది. సో 1,06,500 దీని ఎబో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మనం డైరెక్ట్ మ్యాక్సిమం 1,15,000 నుంచి $1,30,000 వరకు మ్యాక్సిమం మనం BTC వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇంకోటి ఆల్ట్ సీజన్ ఎప్పుడు వస్తుందని చాలా మంది అడుగుతున్నారు. ఆల్ట్ సీజన్ రావాలి అంటే బిట్ కాయిన్లో ఉన్న ఫండ్ అనేది ఆల్ట్ కాయిన్స్లో షిఫ్ట్ అవ్వాలి. ఇది BTC డామినెన్స్ అంటే 100% క్రిప్టో మార్కెట్లో మన USDC, డై, USDD ఇట్లా కొన్ని స్టెబుల్ కాయిన్స్ ఉంటాయి. ఆ స్టెబుల్ కాయిన్స్ తోటే మనం క్రిప్టో బై చేస్తాం. వాటి సప్లై కొంత ఉంటుంది, ఒక 5% 10% ఉంటుంది. ఆల్ట్ కాయిన్ సప్లై ఒక 5% 10% ఉంటుంది. బిట్ కాయిన్ యొక్క సప్లై అంటే బిట్ కాయిన్ యొక్క పర్సంటేజే ఎక్కువ ఉంది. 100% ఆఫ్ క్రిప్టో కమ్యూనిటీలో 61.2% బిట్ కాయిన్లోనే ఉంది ఇన్వెస్ట్మెంట్. 61 లోంచి ఒక 10% దానిలో ఉన్న ఫండ్ అనేది ఆల్ట్ కాయిన్స్లోకి ఎప్పుడైతే ఎంట్రీ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆల్ట్ కాయిన్స్ అన్నీ పెరుగుతాయి. ఆల్ట్ కాయిన్స్ అనేవి చిన్న చిన్న మార్కెట్ క్యాప్స్, 10 million, 50 million, 100 million, 1 billion. వాటిలో ఒకటేసారి ఇంత సప్లై. బిట్ కాయిన్ ఇప్పుడు ఎంత 1 trillion ఎబోనే ఉంది. ఇంత పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న
కాయిన్లో ఉన్న సప్లై కొంత కొత్తగా ఆల్ట్ కాయిన్స్లోకి వచ్చింది అనుకోండి, ఆల్ట్ కాయిన్స్ చాలా పెరుగుతాయి. సో మీకు అది యాజ్ ఇట్ ఈస్గా అర్థం కావాలి అంటే డామినెన్స్ ఒక చార్ట్ మీకు చూపిస్తాను చూడండి, అండ్ కంపారిజన్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఒక బీటీసీ డామినెన్స్, ఇది ఆల్ట్ సీజన్ యొక్క డామినెన్స్. ప్రజెంట్ అయితే 8.7% టోటల్ క్రిప్టో వాల్యూమ్ లిక్విడిటీ ఉంటుంది కదా, ఫండ్ అనేది ఆల్ట్ కాయిన్స్లో 8.7% ఉంది, బిట్ కాయిన్లో 61% ఉంది. సో బిట్ కాయిన్లో ఉన్న 61% పడితే ఆల్ట్ కాయిన్ యొక్క పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. సో ఇప్పటివరకు మనం ఇది డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక లైన్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనము క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఆల్మోస్ట్ 2019లో సో డామినెన్స్ అనేది చాలా పెరిగింది, 70% వెళ్ళింది. స్లోగా డామినెన్స్ పడతా ఉంది చూడండి, డామినెన్స్ అనేది స్లోగా పడతా ఉంది చూడండి. ఇక్కడ ఆల్ట్ కాయిన్స్ యొక్క సప్లై పెరుగుతూ ఉంది. సో ఇది ఒక ఆల్ట్ సీజన్. ఆల్మోస్ట్ చూసుకుంటే 2019 నుంచి ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 2022 డిసెంబర్ వరకు ఆల్ట్ సీజన్ వచ్చింది, మనందరికీ తెలుసు, చాలా బిగ్గెస్ట్ ఆల్ట్ సీజన్. సో మళ్ళీ తర్వాత స్లోగా బీటీసీ డామినెన్స్ పెరుగుతా వస్తుంది. ఆల్ట్ కాయిన్స్ యొక్క చూడండి ఆల్మోస్ట్ పడతా వస్తుంది చూడండి. సో ఆల్ట్ కాయిన్స్ ఉన్న సప్లై బిట్ కాయిన్కి షిఫ్ట్ అయింది. బిట్ కాయిన్లో ఉన్న సప్లై ఆల్ట్ కాయిన్స్కి షిఫ్ట్ అయినప్పుడు ఆల్ట్ సీజన్ వచ్చి కాయిన్స్ అన్ని 10 రెట్లు, 20, కొన్ని 100 రెట్లు కూడా పెరుగుతాయి. సో ఈ సినారియో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు కూడా మనము ఆ లెవెల్లో ఉన్నాం. ఇప్పుడు కూడా ఆల్ట్ సీజన్ ఎప్పుడు వస్తుందంటే దీంట్లో ఉన్న సప్లై అనేది స్లోగా ఇలా పడుతున్నప్పుడు మనకి స్లోగా మనకి ఈ యొక్క ఆల్ట్ కాయిన్స్ యొక్క మార్కెట్ క్యాప్స్ పెరిగి ఆల్ట్ కాయిన్స్ కూడా మంచిగా పెరుగుతాయి. ఈ సినారియో బట్టి క్రిప్టో కాయిన్స్ అనేవి పెరగడం జరుగుతుంది. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇది ఫాలో అయిపోయి ఆల్ట్ సీజన్ ఎప్పుడు వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. సో ఆల్మోస్ట్ బిట్ కాయిన్ యొక్క డామినెన్స్ అనేది చాలా వరకు పెరిగింది, 64%. ఇది చాలా టాప్. సో ఎస్టిమేషన్ ఇంకొన్ని కపుల్ ఆఫ్ వీక్స్, అది 2 వీక్స్ 3 వీక్స్ చెప్పలేము. అకార్డింగ్ టు వేల్స్, అంటే చాలా పెద్ద ఫండర్స్ ఉంటారు కదా, ఆ ఫండర్స్ చేతిలో ఉంటుంది మార్కెట్. సో వాళ్ళ మూవ్ స్ట్రాంగ్ ఉంటే సో దాని తగ్గట్టు మన మూవ్ అనేది చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద టెక్నికల్ అనాలిసిస్ ఆఫ్ బిట్ కాయిన్ అండ్ అవర్ టోటల్ క్రిప్టో మార్కెట్. సో మనం ఆల్ట్ సీజన్ గురించి, బిట్ కాయిన్ చార్ట్, టెక్నికల్స్ అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరూ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఇస్తాను. సో ఎవరికైతే క్రిప్టో అనాలిసిస్లో ఇంట్రెస్ట్ ఉందో, క్రిప్టో ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో స్టెప్ బై స్టెప్ మీకు ఈ అనాలిసిస్ ఒక వీడియోస్ కావచ్చు, ఎవ్రీథింగ్ అనేది ఆ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.